హలో వెల్కమ్ బ్యాక్ టు అవైల్ పండు. డ్యూడ్ మూవీ చూసినప్పుడు ఆ ట్రైలర్ చూసినప్పుడు వచ్చిన ఫీల్ మళ్ళీ వచ్చింది. అంటే సేమ్ అలా ఎడిట్ చేసి తమిళలో బాగా ఎడిట్ చేసుకుంటారు అన్నమాట. ట్రైలర్ కట్ బాగా చేసుకుంటారు. అండ్ యూత్ ట్రైలర్ చూడడం జరిగింది యూత్ అయితే. సో ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. సో ఇప్పుడు నేను వీడియో చేస్తాను ఎందుకంటే మధ్యలో స్లాట్స్ లేకుండే ఇక కొర్రిమా గురించి అవి ఇవి రివ్యూస్ చేసేలాగా టైం అయిపోయింది. సో మొత్తానికి అయితే ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఈ సినిమా. తమిళ్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ అక్కడ వేరే మూవీస్తో దాటుకొని ఢీ కొట్టుకొని మరీ నిలబడ్డది. సో ఇక్కడ కూడా యూత్ ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది అంటే మంచి యూత్ ఎంటర్టైన్ అనిపించింది. అంటే నాకు ఇలాంటి ట్రైలర్స్ బాగా నచ్చాయి అన్నమాట. ఒక అబ్బాయి 2-3 అమ్మాయిలు ఇట్లా ఒక లవ్ స్టోరీ యూత్ అంటే ఇది ఓకే. నాకు వేరే సినిమాలక్క అమ్మాయికి 2 అబ్బాయిలు ఉండడం ఇది నచ్చదు యాక్చువల్లీ. సో అది నేను ఒక పక్షపాతిని అనుకోండి. సో ట్రైలర్ అయితే బాగుంది, మ్యూజిక్ అంటే ఎడిటింగ్ బాగుంది. కానీ మరి ఇది తెలుగులో ఎలా తీసుకుంటారు అనేది మ్యాక్సిమం ఆల్రెడీ సోషల్ మీడియాలో యూత్ మూవీకి టాలీవుడ్ నుంచి వెళ్ళే పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇది నాకు కొంతమంది దీన్ని ట్రైలర్ రివ్యూ చేయమని చెప్పారు. సో ట్రైలర్ చూసినప్పుడు అనిపించిందంటే నార్మల్గా మనకు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ తగులుతుంది అనిపిస్తుంది. కానీ ఇది గెస్చర్స్, పోస్టర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే హీరో కూడా మంచి రేంజ్కి వెళ్తారు అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లేన్స్ కూడా బాగుంది. ఇక చూడాలి మూవీ ఎలా ఉంటుందో. తమిళ్లోకైతే బాగా ఎక్కేసింది. ఇక తెలుగులో కూడా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు 26 రిలీజ్ అయ్యే మూవీస్లో ఇదే బాగా బజ్ అయిపోయింది అనమాట తెలుగు నుంచి వెళ్ళి. సో ఇది చూసినప్పుడు నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎల్లుండి. ఇక నేను చూడాలా ఎట్లుంటుందో. రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. సాంగ్స్ బీజిఎం అంత బాగుంది కానీ ఎక్కడ అంత తొందరగా కనెక్ట్ అవ్వలేకపోయింది సాంగ్స్ అయితే. కానీ రాను కనెక్ట్ అయితే కానీ 1-2 సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సాంగ్స్ బాగున్నాయని చెప్పి విన్నా నేను. సేమ్ అదే యూత్ ఎంటర్టైన్ మన టాలీవుడ్లో చాలా వచ్చినాయి ఇలాంటివి. ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిల మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వడం. అండ్ మన కాలేజీలో పోయి పోరగాళ్ళు ఎట్లా చేస్తారు, స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తారు, ఇదే తీసారు. అప్పుడెప్పుడో విత్ లవ్ చూసిన మంచిగా అనిపించింది అనమాట. మంచి ఎంటర్టైన్ అనిపించింది. సో దాన్ని మించి ఉంటుందా లేదా అని చూద్దాం. తమిళ నుంచి వెళ్ళి అది బాగానే బ్లాక్ బస్టర్ కొట్టింది. అండ్ డ్యూడ్ అయితే మరీ బ్లాక్ బస్టర్ కొట్టింది అప్పట్లో. కానీ తెలుగులో అయితే మిక్స్డ్గానే నడిచింది. ఇక ఇది చూస్తే యూత్ చూసినప్పుడు అనిపించింది అంటే కొట్టేస్తుంది. నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే దాని మీద చాలా బజ్ వస్తుంది అనమాట టాలీవుడ్ నుంచి వెళ్ళి కూడా. అంటే మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తమిళ్లో బాగా హిట్ పడ్డది. సో ఇక్కడ కూడా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు గట్టిగానే. అండ్ ప్రమోషన్స్ అయితే ఊర మాస్ ప్రమోషన్స్ అవుతున్నాయి అనమాట. అండ్ ఆపోజిట్గా జీవి ప్రకాష్ గారి సినిమాలు కూడా ఉన్నాయి. ఒక 2-3 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. కానీ అటెన్షన్ బజ్ మాత్రం యూత్ మూవీకే ఉంది. అండ్ ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. డీసెంట్ ట్రైలర్ కట్ అనమాట. సో మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? అండ్ మూవీకి ఎగ్జైటెడ్ ఉన్నారా లేదా? దీని రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ అవుతుంది ఫస్ట్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ యూత్ ట్రైలర్ అనమాట. ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. మరో బ్లాక్ బస్టర్ పడుతుంది తమిళ సైడ్ నుంచి వెళ్ళి. అండ్ డ్యూడ్ని బీట్ చేస్తా లేదో తెలియదు కానీ డ్యూడ్ టైప్ అయితే ట్రైలర్ కట్ చేసిండ్రు. ఎలా పర్ఫామ్ చేస్తుందని చూడాలా. మ్యాక్సిమం ఇలాంటి వాటికి పెద్దగా నెగిటివ్ టాక్ రాదండి. మ్యాక్సిమం హిట్ అయిపోద్ది అనిపిస్తుంది నాకైతే. అండ్ మరి ఎలా స్క్రీన్ ప్లే ఎలా తీసుకున్నారు, మరి ఎట్లా చూపిస్తున్నారో చూడాలా. హీరో గారు అయితే బాగుంది చూడడానికి. చూసినగానే మనకి బాయ్ టు నెక్స్ట్ డోర్ అనిపించింది. ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. అప్పటిదాకా మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.